ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక మహానుభావులు ఇద్దరు, ఈయన శ్రవణ్ రావు, ఆయన ప్రభాకర్ రావు. ఈ విచారణ మరి ఏడి దాకా వచ్చిందో ఏమో ఇంకేమీ అర్థం కావట్లేదు. ఈయనైతే అమెరికా నుంచి హైదరాబాద్లో దిగిండు, 2 సార్లు విచారణకు హాజరయ్యిండు. ఇక ప్రభాకర్ రావు నాకు క్యాన్సర్ వచ్చింది, ఆన్నే ఉంటా అని ఆన్నే పడినాడు. ఇంతవరకు ఆయన రాలే. శ్రవణ్ రావు ఫోన్ల చుట్టే సిట్ ఎంక్వైరీ. ఈయన ఏం చేసిందంటే ఫస్ట్ ఎంక్వైరీ అప్పుడు పోతే అధికారులు ఏమన్నారంటే నీ పాత ఫోన్ తీసుకురా అన్నారు. నెక్స్ట్ టైం విచారణకు హాజరైనప్పుడు అసలైన ఫోన్ తెకుండా వేరే ఫోన్ తెచ్చిండట. మరి వేరే ఫోన్ తెచ్చిందంటేనే అర్థమవుతుంది కదా ఏదో చేసిండని. నేడు విచారణకు హాజరు కాబోతున్న ఫోన్ ట్యాపింగ్ నిందితుడు సిట్ విచారణలో కీలకంగా మారిన ఆ 2 సెల్ ఫోన్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రవణ్ రావు వినియోగించినట్టుగా అనుమానం. ఆ 2 సెల్ ఫోన్లట శ్రవణ్ రావు వినియోగించినట. ఈయన వాదన ఏంటంటే మేము సర్వేలు మాత్రమే చేసినాం, సర్వేలు చేసి కేసీఆర్కి ఇచ్చినామని చెప్తున్నాడు. వీళ్ళు సర్వేలు చేయడంతో పాటు ఫోన్లు ట్యాప్ చేసిరన్నది సిట్ దర్యాప్తు అధికారులు చెప్తున్నటువంటి మాట. పోలీసులు ఏకంగా ఈయనకు సంబంధించిన చాలా అంశాలను బయటపెట్టారు. సిట్ ఆదేశాల మేరకు తన 2 ఫోన్లతో శ్రవణ్ రావు హాజరు కావాల్సి ఉన్నది. కానీ తాను సర్వేలో అందించిన సమాచారం మినహా వాట్సాప్ చాటింగ్లు, ఇతర ఆధారాలు లభించకుండా ఉండేందుకే తన సెల్ ఫోన్లను శ్రవణ్ రావు అప్పగించట్లేదని సిట్ అనుమానిస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో స్మార్ట్ ఫోన్లు కీలకంగా మారినాయి. మొదట్లో సిట్ దర్యాప్తునకు కొంతమేర సహకరించినట్లు నటించిన శ్రవణ్ రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన సెల్ ఫోన్లను అప్పగించేందుకు ఎత్తులేస్తున్నాయట. దీంతో అప్పట్లో శ్రవణ్ వినియోగించిన స్మార్ట్ ఫోన్లతోనే ప్రస్తుతం ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నాటి అధికార పార్టీ నేతల సూచన మేరకే శ్రవణ్ రావు పొలిటికల్ సర్వేలు నిర్వహించినట్లు సిట్ అధికారులు సిట్ ఆధారాలు సేకరించింది. ఒకవేళ శ్రవణ్ రావు వినియోగించిన సెల్ ఫోన్లు సిట్ చేతికి చిక్కితే గత ప్రభుత్వ పెద్దల గుట్టు రట్టయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇందులో చాలామంది మాజీ మంత్రులే ఉంటారు. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడా, హరీష్ రావు ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, ఇంకెవరు ఉన్నాడో తేలాలి. ఈయన మాత్రం సర్వేలు చేసింది ఎంత వాస్తవమో సర్వేల పేరుతోని ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు. ప్రతిపక్ష నాయకులు ఎవరెవరు ఏంది అన్న లైన్లో ఆయన ఈ సర్వేలు చేసిండన్నది, ఫోన్ ట్యాపింగ్ల ఆధారంగా చేసిందన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. మరి ఈ ఫోన్లు ఎందుకు ఇస్తలేడు? ఇప్పుడు నువ్వు ఏ తప్పు చేయకపోతే ఫోన్లు తెచ్చి ఇచ్చేయాలా, లేదంటే పోయినాయని చెప్పాలా, ఆ ఫోన్ లేదనన్నా చెప్పాలా. ఇదే ఫోన్ అదే అని చెప్పి వాళ్ళని తప్పుదో పట్టించడం ఏంది? అసలు వీళ్ళ సింపుల్ ఒకటే అర్థం చేసుకోండి, వీళ్ళు దేశం విడిచి ప్రభుత్వం బొంగనే పారిపోయారంటేనే దొంగలు లెక్కెళ్ళిపోయారని అర్థం. తప్పు చేసిరనే కదా, మరి ఎందుకు పారిపోవాలా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి. వాడు ఆన్నే ఉండి బెయిల్కి అప్లై చేస్తున్నాడు. ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు, హైకోర్టుకు పోలీసుల నివేదిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి అని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పొలిటికల్ లీడర్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా న్యాయాధికారులు, వ్యాపారులు, అధికారుల వ్యక్తిగత గోప్యతపైన దాడి, ఇతరులతో కలిసి కుట్ర పన్నారని తెలిపారు. దేశం నుంచి పారిపోవడానికి అనారోగ్యాన్ని ఒక సాకుగా చూపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేయాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ పైన జస్టిస్ జె శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కీలక హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారు. దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది రిప్లై కోసం న్యాయమూర్తి ఈ నెల 15వ తేదీకి విచారణ వాయిదా వేశారు. అనారోగ్యం ఉంటే డ్యూటీ ఎలా చేసినావు? అనారోగ్యంతో ఉన్న వ్యక్తి పదవీ విరమణ చేసిన తర్వాత 2 సార్లు పొడిగింపు ఉత్తర్వులతో ఎలా విధులు నిర్వర్తించారు అన్న దానిపై సమాధానం ఇవ్వాల్సి ఉందని పోలీసులు కౌంటర్లో పేర్కొన్నారు. ఇది లాజిక్ పాయింటే కదా. నీ క్యాన్సరే ఉండే, పవర్ పోగానే క్యాన్సర్ గుర్తొచ్చింది, అమెరికాలో పడినవు పోయి. మరి అదే క్యాన్సర్ ఉన్నప్పుడు ఇటు పని ఎట్లా చేసినావు? అధికారాన్ని ఎందుకు వదులుకోలేకపోయినావు? అంటే నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, అంత బాగానే ఉన్నావు, ఆడపోయి ఎంజాయ్ చేస్తున్నావు. ఇగో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎస్ఐబిలో సన్నిహితుల ద్వారా జరిగేవన్నీ గమనిస్తూ కుటుంబంతో సహా తిరుపతి పోయిండట, అక్కడి నుంచి చెన్నై పోయిండట, అక్కడి నుంచి మార్చి 11వ తేదీన అమెరికా పారిపోయిండట. అంతేకాకుండా 2024 జూన్లో దేశానికి తిరిగి వస్తానని కోర్టుకు చెప్పిండు. దీన్ని బట్టి ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సిగ్గులేదు దొంగలంతా.